ఈరోజైతే మటన్ కూర చేసింది. హాలిడే స్పెషల్. హాలిడే స్పెషల్. హాలిడేనా సండేనా? హాలిడే. ఈ ప్రపంచంలోనే పెద్ద మంచి మటన్ అంటే ఇదే. అవునా? థ్యాంక్ యూ. నిన్న పొగుడుతున్నావు, మేకని పొగుడుతున్నావు. ఎవరిని పొగుడుతున్నావు? నిన్ను. థ్యాంక్ యూ దీవెన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ చేసాం అనమాట. నేను ఎప్పుడైనా సింపుల్గా చేయాలనుకుంటే ఇలాగే చేస్తాను, ప్రెషర్ కుక్కర్లో. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2 టమాటో అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక్కొక్కసారి టమాటో యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి అయితే టమాటో వేయను అనమాట. అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది టమాటో వేసిన దానికి వేయని దానికి. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేస్తాను. గ్రేవీ రావాలి అంటే కొంచెం వాటర్ లాగా పులుసులాగా ఉంటే మా వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు. ఆనియన్స్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కొంచెం ఎక్కువగా వేస్తే కనుక గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పూరి, చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల కొంచెం ఆయిల్ తక్కువగా వేసినా సరే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. ఆయిల్ ఎక్కువ ఉడికిన తర్వాత కూడాను కుక్కర్ ఆవిరికి ఉడుకుతుంది కదా, మటన్ మెత్తబడే కొద్దీ మటన్లో ఉన్న ఆయిల్స్ మనం వేసింది మొత్తం కలిపి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆయిల్ అయితే నేను కొంచెమే యాడ్ చేశాను, అయినా సరే ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి ఎంత మంచిగా కలర్ వస్తే ఆనియన్స్ అనేవి అంత గ్రేవీ వస్తుంది మన కర్రీ, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మటను కుక్కర్లో వండిన దానికంటే కూడాను గిన్నెలో వండిందే టేస్ట్ బాగుంటుంది. అంటే స్లోగా ఉడుకుతుంది కదా, మనం వేసిన మసాలాలను కూడా స్లోగా ఉడికినప్పుడు ముక్కకు బాగా పడుతుంది. కొంచెం పులుసులా ఉన్న టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మా వాళ్ళకి అట్లా ఇష్టం ఉండదు. టైం లేనప్పుడు మాత్రం ఇంకా ఆల్రెడీ ఇది డిన్నర్ టైం అనమాట, ఆల్రెడీ 8 అయిపోయింది అనేసి నేను కొంచెం తొందరగా అవుతుందని కుక్కర్లో పెట్టేశాను. మామూలుగా వండితేనే బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడే ఒక 50 మినిట్స్ మగ్గిందనుకోండి పచ్చివాసన లేకుండా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఇంకా ఉప్పు వేసుకోవచ్చు, అలాగే పచ్చిధనియాల పొడి వేసుకోవాలి, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. చూడండి మటన్ అయితే ఉడికింది, కొంచెం వాటర్ కూడా తగ్గి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, అంటే గరం మసాలా కదా అది, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టమాటో వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడ కూడా ఒక 20 మినిట్స్ అయితే ఉడికిపోతుంది మన కర్రీ. ఫైనల్గా కారం యాడ్ చేసుకొని, కుక్కర్లో చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయద్దు, ఎందుకంటే మొత్తం మనకి పులుసులాగా అయిపోతుంది. కొంచెం అవి ముక్కలు కనపడేంత వరకే కనపడాలి మనకి, ఆ వాటర్లో ముక్కలు కనిపిస్తేనే బాగుంటుంది. నార్మల్గా అయితే గిన్నెలో వండినప్పుడు మాత్రం ముక్కలు కనిపించకుండా అంత వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆవిరి కుడుకుతుంది కాబట్టి కొంచెం మెత్తగా అయిపోయి ముక్కలు వాటర్ లాగానే ఉంటుంది. కుక్కర్లో అయితే గిన్నెలో మాత్రం బాగా స్టవ్ మూత తీసి ఉడికిస్తే లాగేస్తుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి 2-3 విజిల్స్, మెత్తగా కావాలనుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే 3-4 విజిల్స్ పెట్టుకోండి. నార్మల్గా కొంచెం పర్లేదు తింటాము, పళ్ళు బాగానే ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రము 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే ఇలా వచ్చిందనమాట మన కర్రీ. టేస్ట్ చాలా బాగుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇలా రోటీ చేసినప్పుడు కూడా ఇలాగే చేస్తాను నేను, చాలా చాలా బాగుంటుంది. మా దీవెన్ బాబు మాత్రం బాగా నచ్చింది. మీరు చూసారు కదా స్టార్టింగ్లో ఏమంటున్నాడో, అంటే కొంచెం స్పైసెస్ తక్కువగా వేస్ట్ చేశాను అనమాట. దీంట్లో ఇంకా లవంగాలు, యాలకులు అలాంటివి ఏం వేయలేదు, గరం మసాలా వేయలేదు, సింపుల్గా చేశాను. బాగుంటుంది టేస్ట్. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఫైనల్గా అయితే మా దీవెనమ్మకైతే వడ్డిచ్చేసాను. దీవెన్ ఇంకా దాంట్లో కర్రీ వేసుకోవడంలో బిజీగా ఉన్నాడనమాట. రైస్ అయితే పెట్టించేసి ఇచ్చాను, టేస్ట్ బాగుంది. అది ఈవెన్ కూడా టేస్ట్ చేస్తున్నాడు, లివర్ అవన్నీ వేసుకొని. మొత్తం తిన్నాక చెప్తా టేస్ట్ అని అంటున్నాడు. స్టార్టింగ్లో డైలాగ్ చెప్పాడు కదా, అది చెప్తున్నాడు అనమాట. బెస్ట్